చతేశ్వర్ పూజారి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. చెప్పండి. ట్రాన్సిషన్లో వెళ్తుంది టీం, కానీ మీరు సౌత్ ఆఫ్రికాలో, ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో అట్లాంటి అవే మ్యాచెస్ ఓడిపోతే ఓకే, కానీ మ్యాచ్లు ఓడిపోతుంది ఇండియాలో. యూఆర్ టాకింగ్ అబౌట్ న్యూజిలాండ్, ఈ హోమ్ సిరీస్లో ఓడిపోతున్న మ్యాచ్. యూఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా హోమ్ సిరీస్ ఓడిపోతున్నారు. ట్రాన్సిషన్ పీరియడ్ ఎవ్రీబడి నోస్. కరెక్ట్. 4 సూపర్ స్టార్స్ రిటైర్ అయిపోయారు. రోకో కాంబినేషన్ అవ్వచ్చు, షమ్మి అవ్వచ్చు, అశ్విన్ అవ్వచ్చు, వీళ్ళు వెళ్ళిపోవటం అనేది డెఫినెట్గా టీం పెద్ద దెబ్బే. కానీ ట్రాన్సిషన్లో టీంని ఎలా హ్యాండిల్ చేయాలి? మనం పిల్లలకి భరోసా ఇవ్వాలా లేదా? తరచూ అవకాశాలు ఇవ్వాలా లేదా? 89 కొట్టిన నెక్స్ట్ మ్యాచ్ కూర్చోబెడితే వాడికి ఏం 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 ట్రాన్సిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం? హౌ ఆర్ యూ బ్యాకింగ్ అప్ ద ప్లేయర్స్? సో సి, అంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ అబౌట్ ద రిజల్ట్స్, అవుట్కమ్ గురించి మాట్లాడట్లా. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రాసెస్ కరెక్ట్గా వెళ్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ బౌండ్ టు హ్యాపెన్. ప్రాసెస్ కరెక్ట్గా వెళ్తుందా లేదా? తను తీసుకుని సి ఈజ్ టాకింగ్ అబౌట్ బీసీసీఐ, ఈజ్ టాకింగ్ అబౌట్ సిస్టమ్స్. తను తీసుకున్న నిర్ణయాల గురించి తను మాట్లాడాలిగా. తరచూ ప్లేయింగ్ 11 మార్చడం ఏంటి? సరే, అసలు ఎవరైనా లాస్ట్ మ్యాచ్లో 4 స్పిన్నర్స్ ఆడిస్తారా? ఓకే, ఆడిచ్చారు అనుకో, మరి వాడికి ఒకటే ఓవర్ ఎందుకు ఇచ్చారు? సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో సి, బాస్ హ్యూమన్ బీయింగ్స్గా మనం తప్పులు చేస్తాం. వీ నీడ్ టు యాక్సెప్ట్. ఏ రోజైతే తప్పులు మనం యాక్సెప్ట్ చేసామే, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రైజ్. దట్ ఈస్ వాట్ సౌత్ ఆఫ్రికా హస్ డన్. దే రీచ్డ్ రాక్ బాటమ్. అక్కడి నుంచి వాళ్ళు టాప్కి రీచ్ అయ్యారంటే మాత్రం దేవ్ యాక్సెప్టెడ్. ఎవర్ సిన్స్ గ్రామ్ స్మిత్ టేకప్ చేసిన తర్వాత వాళ్ళ క్రికెట్ ఎందుకు ఫ్లరిష్ అవుతారు? సో ఫ్రాంక్లీ స్పీకింగ్, ది కైండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ దట్ వీ హ్యావ్, 2000 పైగా మ్యాచ్లు ఆడతాం మనం డొమెస్టిక్ క్రికెట్లో ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months. ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని కలిపినా కూడా అన్ని డొమెస్టిక్ మ్యాచెస్ ఆడరు. సో అంత రోబోస్ట్ సిస్టమ్ మనకు ఉన్నప్పుడు వై డెంట్ వి ఐడెంటిఫైడ్ రైట్ పీపుల్? టెస్ట్ క్రికెట్కి ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు? వేరే ఆర్ యువర్ బ్యాకప్స్? ఇందాక వెనక్కి తిరిగి చూస్తే ఇండియాలో ఎవరు ఆడుతున్నారు నోటికి పేరే రావట్లా మనకి. సో దట్స్ సి, సమ్మన్ లైక్ ప్రియాంక్ పాంచల్స్ కానీ, ఏఆర్ ఈశ్వరన్ కానీ, వాళ్ళని ఇండియాలో 2 సంవత్సరాలు గ్రూమ్ చేసాం. వాళ్ళని సడన్గా పక్కన పెట్టేసి ఏదో ఐపీఎల్లో కొట్టారని వాళ్ళని తీసుకొని వచ్చేస్తే ఎట్లా? సాయి సుదర్శన్, ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, ఈజ్ అ గుడ్ ప్లేయర్, బట్ వేర్ ఇస్ ఇట్ నా పెగింగ్ ఆర్డర్లో? వై డిడ్ యూ లీవ్ ఏఆర్ ఈశ్వరన్? ఒక సంవత్సరంలో దాదాపు 800 రన్స్కి వాళ్ళు కొట్టి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళని సడన్గా వదిలేస్తే డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి, రిక్కీ బాయ్, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిక్కీ బాయ్, 2 seasons క్లోజ్ టు 1000 రన్స్ కొట్టిన తర్వాత తను తీసేశారు. అంటే తీసుకెళ్లారు, ఇండియాలో అవకాశాలు ఇవ్వరు. బోర్డ్ ప్రెసిడెంట్స్ 11 ఆడిస్తారు, అవకాశాలు ఇవ్వరు. సో వాట్ విల్ బీ హ్యాపెనింగ్ విత్ హిస్, ఎట్లాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది? సో డొమెస్టిక్ పర్ఫామ్ చేసిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. ఈ ఫార్మాట్కి వీళ్ళు నెక్స్ట్ లెవెల్స్. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు, బెంచ్ స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయటమే ద డ్యూటీ ఆఫ్ సెలక్షన్ కమిటీస్. సెలక్షన్ కమిటీ నేను ఈ టీంని గెలిపించానంటే వాళ్ళు యాక్చువల్గా హాస్యాస్పదం అది. యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ది కరెంట్ ఇండియన్ టీమ్. యువర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ప్రిపేరింగ్ ఎ బెంచ్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ టీమ్. అది సెలక్షన్ కమిటీ చేయాల్సింది, అది టీమ్ మేనేజ్మెంట్ కూడా నమ్మాల్సింది.